హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మోడర్న్ విలేజ్ చెఫ్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఫిష్ ఫ్రై చేసుకోబోతున్నాం. ముందుగా ఫిష్ని అయితే క్లీన్ చేసుకుందాం. చూడండి, నేను చేసుకున్నట్టు చేసుకోండి. మీరు కూడా క్లీన్గా నీట్గా క్లీన్ చేసుకోండి. ఆ తర్వాత ఫిష్ ఫ్రై చేసుకుందాం. ముందుగా ఫిష్ ఫ్రైస్ కోసం మనం ఫిష్ని మాత్రం కడిగేసుకుందాం. ఇలా ఘాటు పెట్టుకుందాం. మసాలా అంటే దానికి మంచిగా అంటుంది. మసాలా టేస్ట్ బాగుంటుంది. ఇట్లా ఈ చేపలు కూడా అలా కడిగి చేసుకుందాం. ఇప్పుడు ఇలా అడ్డం కూడా ఘాటు పెట్టుకుందాం చేపకు. అప్పుడు చేపకు చాలా మసాలా మంచిగా ఉంటుంది. ఫిష్ ఫ్రై కోసం మసాలా కలుపుకుందాం. ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుందాం. దానిలో కొద్దిగా మిర్చి పౌడర్ వేసుకుందాం. స్పైసీ కూడా అలాంటి ఎక్కువ వేసుకోండి. దాంట్లోనే కొద్దిగా పసుపు వేసుకుందాం. తర్వాత ఉప్పు వేసుకుందాం. దీనిలోనే కొద్దిగా ఆయిల్ పోసుకొని దీన్ని చాలా పేస్ట్గా వేసుకుందాం. ముద్ద వేసుకుందాం. నూనె పోసుకుంటే మసాలా మంచిగా గట్టిగా అవుద్ది. మెత్తగా మంచిగా నువ్వు మంచిగా మసాలాని మంచి పేస్ట్ చేసుకున్నాం. ఈ పేస్ట్ చేసుకున్న ముద్దని పక్కన పెట్టుకున్నాం. ఫస్ట్ చూడండి ఎంత మంచి పేస్ట్ అయిందో. తర్వాత చేపని తీసుకున్నాం. ఈ చేపకు ఈ మసాలాని మంచిగా అంటేలా రుద్దండి. ఇలా ఘాటు పెట్టుకునే దాంట్లో మసాలా మంచిగా రుద్దండి. లోపల కూడా మనం మసాలాను కొద్దిగా పెట్టుకున్నాం. చేప టేస్టీగా ఉండడానికి ఇలా ఈ విధంగా రాసుకోండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది చేపది. ఇప్పుడు చూడండి చేప ఎంత మంచిగా మసాలా అంటుందో. ఈ విధంగా మీరు చేసుకున్నారంటే చేప ఫ్రై మాత్రం సూపర్ ఉంటుంది. చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చేప. రెండు చేపలకు మనం మసాలా మంచిగా పెట్టుకున్నాం. చూడండి ఎంత బాగా అంటుందో మసాలా. ఇప్పుడు ఈ చేపల్ని మనం ఒక 5 minutes 10 minutes పక్క పెట్టుకున్నామంటే చేపకు మసాలా మంచిగా ఉంటుంది. తర్వాత మనం చేపని ఫ్రై చేసుకున్నాం. ఓకే, మనం ఫిష్ ఫ్రై కోసం సెటప్ అయితే చేసుకున్నాం. చూడండి ఇప్పుడు దీనిపైన మనం ఫిష్ ఫ్రై చేయాలనుకుంటున్నాం. చేప దీనిపైన పెట్టుకుంటే మనకు ఫిష్ అనేది మంచిగా ఫ్రై అయిపోతుంది. నూనె పోసుకుందాం పైన నుంచి. ఫిష్ ఫ్రై అనేది మంచిగా అవుతుంది ఇంకా ఆయిల్ తోటి. అందరికి అయిపోయింది. ఇప్పుడు ఆ ఫిష్ ఫ్రై చెప్తాం ఎలా ఉందో.